చాలా ప్రమాదకరమైన డిసీజెస్‌లో మనం గుండెపోటు అనుకుంటాం. కానీ ఇప్పుడున్న ట్రెండ్‌లో ద మోస్ట్ డేంజరస్ వచ్చేసి మనకి మెటబాలిక్ డిసార్డర్స్ అన్నమాట. సో, మెటబాలిక్ డిసార్డర్స్ గురించి తెలుసుకునే ముందు మెటబాలిజం అని ఏంటి అన్నది తెలియాలి. మెటబాలిజం అంటే మనం తినే ఫుడ్‌ని ఎలా అయితే అది ఎనర్జీ లాగా కన్వర్ట్ చేసి మన బాడీలో ఉన్న డిఫరెంట్ ఆర్గన్స్ పనిచేయడానికి హెల్ప్ చేస్తుందో, దాంతో పాటు అది మన బాడీ మజిల్‌ని బిల్డ్ చేయనీకి హెల్ప్ చేస్తుందో దాన్ని మన బాడీ మెటబాలిజం అంటాం. సో, ఎప్పుడైతే ఈ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుందో మనకి వేరియస్ డిసీజెస్ వస్తాయి. సో, హార్మోనల్ డిసీజెస్, థైరాయిడ్ డిసార్డర్స్, డయాబెటిస్, ఒబేసిటీ, ఫ్యాటీ లివర్ లాంటి డిసీజెస్ వస్తాయి. సో, వీటికి జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ డెఫినెట్‌గా ఉంటుంది. అవి మనకి మోడిఫైయబుల్ కాదు. కానీ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ అన్‌హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ, హై లెవెల్ ఆఫ్ షుగర్స్ తీసుకోవడము, ఇవన్నిటి వల్ల కూడా మన మెటబాలిజం అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్‌లీ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. సో, ఇవి మనం రెగ్యులర్‌గా ట్యూన్ అప్ చేసుకుంటే కొంచెం మన మెటబాలిజం అనేది వి కెన్ ట్యూన్ అండ్ ప్రివెంట్ ద నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్.